ఇచ్చాం, కాలువల పూడిక తీసాం, చెరువుల్లో మట్టి తీసి ఒండ్రు మట్టి పొలాలకు తీసేపోయి ఆ చెరువులు కూడా నీళ్లు పెంచడానికి మనం ప్రయత్నం చేశాం. ఎన్టీఆర్ జలసిరి తీసుకొచ్చాం, ట్రెంచెలు కొట్టాం, నీరు చెట్టు అన్నాం, నీరు మీరన్నాం, నీరు ప్రగతి అనే కార్యక్రమం తీసుకొచ్చి అనేక విధాలుగా మీకు దగ్గరకు వచ్చాం. నేను ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 1997లో సాగునీటి సంఘాలు తీసుకొచ్చాం. ఎందుకంటే ఎక్కడికక్కడ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, భాగస్వామ్యం ఉండాలి. రైతుల్లోనే సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసి మీకందరికీ నీరిచ్చే బాధ్యత ఆ రోజు నుంచే ప్రారంభించాం. రైతులు కూడా మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడే ఇక్కడ ఒక రైతు చెప్పాడు, ఒకప్పుడైతే నేను వచ్చాను అనంతపూర్కి, వచ్చినప్పుడు ఎన్ని సమస్యలు అంటే 10 సంవత్సరాల్లో 8 సంవత్సరాలు పంటలు వచ్చేటివి కాదు, నీళ్లు కూడా సరిగా ఉండేటివి కాదు. ఒకసారి అందరూ అడిగారు, కనీసం వేరుశనగ పంట వేస్తున్నాం, మాకు ఇబ్బందులు ఉన్నాయి, కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి, కనీసం పెట్టుబడి ఖర్చులు విత్తనాల కన్నా ఇచ్చే బాధ్యత తీసుకోమంటే మొట్టమొదటిసారిగా ఇన్పుట్ సబ్సిడీ ప్రారంభించింది ఈ అనంతపూర్ జిల్లా నుంచి అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. తమిళలో మీరు కూర్చోవాలి. ఆ మధ్యలో ఉండే 10 మంది కూర్చుంటే వెనకాల కనపడుస్తుంది. సిడౌన్, అందరూ కూర్చోవాలి. మీరు మధ్యలో ఉండేవాళ్ళు లేసి వెనకాల వాళ్ళు ఏం కావాలి? కూర్చోండి, అక్కడ ఉండేవాళ్ళందరూ కూర్చోండి, పక్కకు రండి.